ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాసినేటింగ్ యూ గైస్. మీరందరూ స్నేక్ ప్లాంట్ పెంచాలి అండ్ యూ హ్యావ్ టు విట్నెస్ దిస్ మ్యాజిక్. సో ఐ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. యాక్చువల్గా మా ఇంట్లో ఈ స్నేక్ ప్లాంట్తో ఒక హెల్దీ ప్లాంట్ ఉండే అనమాట. దాంతో ఒక లీఫ్ కట్ చేసి దాన్ని ఒక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మేము ఏం చేసినామంటే వర్మి కంపోస్ట్ కోకోపీట్ మిక్స్లో పెట్టినాం. ఒక 3-4 months అవుతుంది, అసలు ఏం గ్రో అవుతలేవు, ఇదేంది అసలుకి అని చెప్పేసి అట్లనే వదిలేసిన, ఇంకా పెరగదులే అని చెప్పి లైట్ తీసుకున్నాను నేనైతే. కానీ మిడిల్లో ఈ చిన్న చిన్న క్యాక్టస్ లాగా పెరిగింది కదా, అది ఎప్పుడు పడిందో ఆ డ్రాగన్ ఫ్రూట్ది చిన్న పీస్ పడినట్టుంది వర్మి కంపోస్ట్లో. అక్కడ నుంచి ఇట్లా మంచిగా పెరిగిపోయినాయి అనమాట. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ పక్కన సైడ్లు ఉన్నాయి అన్ని స్నేక్ ప్లాంట్వి. నేను అనుకున్నా ఈ స్నేక్ ప్లాంట్ పెరుగుతలేదు కదా, ఇవేది పెరుగుతున్నాయి సైడ్ల నుంచి అని చెప్పేసి ఒకటి ఇట్లా పుల్ చేసి చూద్దామని పుల్ చేసి చూసే వరకు మొత్తము ఈ పీస్ లోపల నుంచి రూట్స్ మంచిగా ఇట్లా సైడ్స్లలోకి వచ్చేసినాయి అనమాట. లీవ్స్ కొత్తవి ఫామ్ అవుతూ అసలు ఎంత మ్యాజికల్గా అనిపించిందో గైజ్ నాకైతే. అండ్ ఈ డ్రాగన్ సాప్లింగ్స్ కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఉండాలని అది అట్లనే ఉంచిన అనమాట ఒక స్నేక్ ప్లాంట్ది. వేరేవన్నీ నేను ఏం చేసిన అంటే వాష్ చేసి అసలు చూస్తుంటే నాకైతే ఇంకా కొంచెం చూడాలని అనిపించింది. ఎంత బాగున్నాయి చూడండి. ఆ చిన్న కట్ చేసిన పీసెస్ల నుంచి కొత్త లీవ్స్ రావడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విట్నెసింగ్ గైస్. మీరు ఒకవేళ చూస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మీరు ఒకవేళ పెంచకపోతే మాత్రం మీకు ఎక్కడన్నా స్నేక్ ప్లాంట్ కనిపిస్తే ఇమీడియట్గా ఒక్క లీఫ్ అయినా సరిపోతుంది గైస్. దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వర్మి కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ రెడ్ సాయిల్ కానీ దేంట్లన్నా పెట్టండి, ఎంత బాగా పెరుగుతున్నాయో. యూ షుడ్ సీ దిస్ మ్యాజిక్. ఆఫ్టర్ 8 months ఈ yellow borders వస్తాయి. 1 piece తోనే యూ కెన్ మేక్ ఎ బుష్ అవుట్ ఆఫ్ ఇట్.